కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి దాసరి నారాయణరావును కేంద్ర మంత్రిగా నియమించింది. బొగ్గు గనుల మంత్రిగా ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆ పదవిని నిర్వహించారు. మొన్న 2014లో బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నిమిషం బొగ్గు గనుల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, దీనికి ముఖ్య కారణం మంత్రి దాసరి నారాయణరావు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంగా దాసరి కోర్టుకు కూడా వెళ్లారు. ఈ కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. కోర్టులో జడ్జిలు కూడా తీర్పు ఇవ్వడానికి తయారవుతున్నారు. ఇంకో 6 నెలలు సంవత్సరంలోగానే తీర్పు వెలువడుతుంది. ఆధారాలన్నీ దాసరి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో దాసరి మీద కేసు ప్రూవ్ అయితే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. ఈ 70 ఏళ్ల ప్రయాణంలో జైలు కూడా తినడం అంటే కష్టమే. దానికన్నా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. సో ఈ విషయాలన్నీ లెక్కలోకి తీసుకుని ఆయన కోడలు సుశీల దాసరి గారు మరణించడం ఒక విధంగా ఆయనకే మంచిదని ప్రకటన ఇచ్చారు. ఇక ఆమె విషయానికి వస్తే, ఆయన ఈ బొగ్గు గనుల శాఖలో ఆర్జించిన అక్రమ డబ్బంతా సినిమాల్లో పెట్టి కొన్ని వందల కోట్లు పోగొట్టుకున్నారు. సినిమా ప్రొడక్షన్ అని, డిస్ట్రిబ్యూషన్ అని వచ్చిన ఈ డబ్బంతా గంగలో కలిసిపోయింది. ఆ డబ్బు తమ వద్ద ఇచ్చి ఉంచినా ఇప్పుడు మాకు ఉపయోగపడేది. మా పిల్లలు ఎంజాయ్ చేసేవారు. అది వదిలేసి దండక్కు సినిమా నిర్మాణంలో పోగొట్టుకున్నారు. అది మాకు ఆయన చేసిన అన్యాయమని ఆమె వాపోతున్నారు. ఇలా దాసరి గారు తన స్వార్థానికి తాను చనిపోయారు, సుశీల గారు తన స్వార్థానికి తాను బాధపడుతున్నారు. మొత్తానికి ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట.